పూర్వం ఓ బాటసారి బజారులో అలా నడిచి వెళ్తుంటే ఓ పెద్ద గుంపు గుమిగూడింది. ఏం జరుగుతుందో అని వెళ్ళి చూస్తే మధ్యలో ఒక ఆయన కూర్చొని, మాట్లాడే రామచిలక ఉంది నా దగ్గర, పంచరంగుల రామచిలక ఇది 5 భాషల్లో మాట్లాడగలుగుతుంది అని ప్రచారం హోరెత్తిస్తున్నాడు. ఈ వెళ్ళిన బాటసారికి ఉత్సాహం పెరిగి, దాని ఖరీదు ఎంతైనా పర్వాలేదు, నాకు కావాలి అన్నాడు. 2000 చెప్పాడు ఆయన. 2000 డబ్బులు ఇచ్చి ఈ బాటసారి కొనుక్కున్నాడు. సంతోషంగా పంజరంలో పెట్టి ఇంటికి తీసుకొచ్చాడు. బయటకు వెళ్ళాల్సిన పని ఉండి హడావిడిలో భార్య చేతికి ఇచ్చేసి, ఇదిగో రామచిలుక అనిచ్చి వెళ్ళాడని. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రాగానే భార్య భోజనం పెట్టింది. పెట్టినప్పుడు చూస్తే మాంసాహారం వండుంది అక్కడ. ఏంటిదంటే, ఏమండి మీరు తెచ్చిన రామచిలకనే నేను కోసి కూరండి పెట్టానన్నది. అప్పుడు ఆయన హఠాసుడు అయ్యాడు. అదేంటి, ఆ చిలుక ఎంత అనుకున్నావు? 2000 రూపాయలే పిచ్చిదానా, అది 5 భాషలు మాట్లాడగలదు అని ఆయన బిల్డప్ ఇచ్చాడు. అప్పుడు ఆవిడ వినయంగా ఓ మాట అన్నది, ఏమండి మీ రామచిలుకకు 5 భాషలు వస్తే కనీసం నేను కత్తి పెట్టి గొంతు కోస్తున్నప్పుడు ఏదో ఒక భాషలో మాట్లాడాలి కదా, చంపొద్దని చెప్పాలి కదా, నేను మాట్లాడే చిలకను అని నాతో మాట్లాడగలగాలి కదా అన్నాడు. అప్పుడు ఆశ్చర్యపోవడం భర్త వంతయింది. ఈ ఎగ్జాంపుల్ మనకు కూడా వర్తిస్తుంది. నువ్వెంత మాటకారివైనా, నీ దగ్గర ఎన్ని విద్యలున్నా, అవసరం వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి, ఆ విద్యను ఎలా ప్రదర్శించాలి అన్నది మీ కామన్ సెన్స్ లాజిక్తో వాడండి. ప్రపంచం మీ పాదాల చెంతకు వస్తుంది.